విజయవాడ శివారు రామవరప్పాడులో కోడి పందాలు ప్రారంభమయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని నడుతున్నాయని చెప్పాలి. నిన్న సాయంత్రం వరకు వివిధ దూర ప్రాంతాల నుంచి ఇళ్లకు చేరుకున్నటువంటి వారంతా కూడా ఇవాళ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అన్ని ఇళ్లలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్ని గ్రామాలు అన్ని పట్టణాల్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు మిన్నంటాయని చెప్పాలి. ఒక రకంగా చూస్తే ఒక రకంగా ఇక్కడ సంక్రాంతి వేడుకల్లో భాగమైనటువంటి భాగమైనటువంటి కోడి పందాలు కూడా విస్తృతంగానే కొనసాగుతున్నాయి. ఇవాళ భోగి పండుగతోటే భోగి మంటలతోటే ఈ సంక్రాంతి సంబరాలు సంబంధించి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం కోడి పందాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పశ్చిమ తూర్పు గోదావరితో పాటు ఇది కృష్ణా జిల్లాలో కూడా అత్యంత ఫేమస్ గా మారినటువంటి ఈ కోడి పందాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ బరులు అధికారికంగానే బరులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రామవరపాడు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి రామవరపాడులో ఏర్పాటు చేసినటువంటి బరిలో కోళ్లు పోరాడుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ పందాలు కూడా విస్తృతంగానే కొనసాగుతున్నాయి. దానికి చూడొచ్చు ఒక నెమలి అలాగే ఒక డేగ పిలిచేటువంటి కోళ్లు ఇప్పుడు పందెం బరిలో నిలిచినటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ పందెం బరిలో కనీసంగా చూస్తే కనుక 20,000 నుంచి 30,000 రూపాయల మేర కనీసం మొత్తంగానే పందెం కొనసాగుతున్న పరిస్థితి. రామవరపాడు సమీపంలో ఉన్నటువంటి ఒక బరి వద్ద ప్రస్తుతం వేడుక ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ప్రస్తుతం 2 కోళ్లు పొట్టపొట్టి పడుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ఈ బరిలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున పందెం రాళ్లు కూడా ఈ బరిల కేంద్రాల వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ పాటే ఇక్కడే మొత్తం ఒక ఆర్గనైజ్డ్ గా చుట్టూ వీక్షించేందుకు ఈ కోడి పందాలు వీక్షించేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో పాటు ఒక లైవ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. లైవ్ స్క్రీన్స్ చూసేందుకు అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా కూర్చునేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేయడం, అలాగే ఈ సంక్రాంతి వేడుకల్లో హుషారుగా పాల్గొనేందుకు వచ్చినటువంటి మహిళలు పురుషులందరికీ కూడా గ్యాలరీలు ఏర్పాటు చేయడం, వారు క్లియర్ గా వీక్షించేందుకు వీలుగా బరి కనిపించేందుకు వీలుగా లైవ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడంతా కూడా పోటీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం చూస్తే కనుక ఒక కోలాహల వాతావరణంలోనే ఇక్కడ సంక్రాంతి వేడుకలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే లక్షల్లోనే ప్రస్తుతం ఈ బరి వద్ద కూడా పందాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం చూస్తే కనుక కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో బరులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఆర్గనైజ్డ్ గా ఈ బరులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సోమేష్ తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ వాటర్ స్టూడియో. చూసారా మీరు అంత ఆసక్తిగా జరుగుతుందో పందెం. పచ్చకాకి ఇవన్నీ అయిపోయినాయి.